నీ జీవితంలో ఎన్నో ప్రామిసెస్ ఆయన చేసి ఉండొచ్చు. అయితే పరిస్థితులు ఎలా మారిపోయినాయి కదా, ప్రామిస్ గానే ఉండిపోతాయా? పరిస్థితుల్లో ప్రవాహం నేను ఏ రీతిగా తీసుకుని వెళుతుందో దేవునికి తెలుసు. అనుకోని ఉండొచ్చు, ఇంకా నా జీవితంలో ఇది ఎప్పుడు చేస్తాను, అది ఎప్పుడు చేస్తాను, ఇది ఎప్పుడు జరుగుతుంది అని. కానీ మనము దేవుని సదా సంకల్పంలో నిలిచి ఉండడానికి ఓర్మి అవసరం. అందుకనే దేవుని యొక్క బైబిల్ గ్రంథములో ప్రస్తుత దినముల గురించి దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి మనకి ధైర్యం అవసరం. ఇది మనుషులను బట్టి, జ్ఞానమును బట్టి, తింటున్న ఆహారమును బట్టి, ఉన్న వసతులను బట్టి, ఉన్న డబ్బును బట్టి కలిగేటువంటి ధైర్యము కాదు, కానీ దేవుడి ఎడల మనకు కలిగే ధైర్యం అయి ఉండాలి. అది మన జీవితాలను దివ్యమానముగా నడిపించడానికి సహాయపడుతుంది. కనుక ఈ పూట ప్రభు మనకి ఇస్తున్నటువంటి చక్కని వంటి ఉపదేశం, మనం ధైర్యము కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం ఈ పూట చదువుకుందాం. 10వ అధ్యాయం 35, 36 వచనాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యముతో ఓరిమి కలిగి జీవించవలసిన దినములు ఇవని గుర్తించండి. ఇది ఈ ఒక్క నెలకే అనుకునేది కనుక ఇది మన జీవిత కాలంలో ఒక భాగముగా ఉండాలి. దైవికమైన వంటి దేవుని పక్షంగా ఉండాను అనేవంటి ధైర్యం కావాలి. మన సంకల్పము నిశ్చయమైన వంటి ఆయన చిత్తానికి మనము ఆయన వాగ్దానమును అందుపుచ్చుకుని సంపూర్ణంగా నడిచిపోవడానికి మనకి కావలసింది ఏమిటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తోంది మనకి ఓరిమి అవసరము అని. చాలా మంది ప్రస్తుత దినాలలో ధైర్యాన్ని కోల్పోయినటువంటి వారు, ఇంకా జీవితం అయిపోయింది అనుకునేటువంటి వారు ఉన్నారు. జీవితం ఇంకేమీ చేయలేములే, ఇంకా అయిపోయింది, అంతా కొలాప్స్ అయిపోయింది, ఇంకేం చేయాలన్నా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నిజమే, మనం దీంతో ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతం మీకు అనేక మార్లు దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి దేవుడు బయలుపరిచిన విషయాలు చెప్తూ ఉన్నాం. గతించిన వీడియోస్ లో కూడా మీకు చెప్పాం, దేవుడు బయలుపరిచింది 50% జనాలకు మాత్రమే రానున్న దినాల్లో కోవిడ్ లక్షణాలు, జ్వరం వస్తుంది. 50% జనాలకి కోవిడ్ లక్షణాలు ఏమీ ఉండవు, వాళ్ళకి కోవిడ్ వస్తుంది. ఇది గుర్తించాలి, కాస్త నీరసంగా ఉంటుంది అంతే. ఈ విషయాన్ని దేవుడు తెలియచేశాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం కావాలి, అది దైవికంగా ఉండాలి. ఓరిమి కావాలి, అవి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి. చాలా మంది దేవుడు నాకు ప్రామిస్ చేశాడు కదా, ఇంకెప్పుడు చేస్తాడులే, ఇంకెప్పుడు జరుగుతాయిలే, ఇంకెప్పుడు ఉంటుందిలే అనేవంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఆయన సదా సంకల్పంలో మనం నిలిచి ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన బ్లెస్ చేస్తాడు. ఖచ్చితంగా ఆయన సంకల్పంలో మనం నిలుస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో కార్యాలను తీసుకుని వచ్చాడు. ప్రాథమికంగా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు నేను విడిచిపెట్టాడని, లేదా విడిచిపోతాడని, లేదంటే ఇంకేమీ చేయలేడని వంటి ఆలోచన వంటి భావాలలోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే సాతాను తన యొక్క కుయుక్తుల చేత నిన్ను అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది. అవిశ్వాసంలోనికి నడిపించినప్పుడు నీలో నుంచి ప్రాథమికంగా పోగొట్టేది ఏంటంటే ధైర్యం లేకపోవడం. ప్రస్తుత పరిస్థితులను చూసి ధైర్యం కోల్పోయే పరిస్థితికి వస్తుంది. ఇంకా దేవుడేం చేస్తాడులే అనేవంటి విషయాల్లో దేవుని చిత్తాన్ని మరిచి ఓరిమి లేని వారిగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి సంభవాలను బట్టి
వారికి వారే ఏడుస్తూ ఉంటారు. నిరీక్షణను కోల్పోయేవంటి రోజులు గనక మనం జీవించవలసింది, లోకం నుంచి వేరుపరచబడిన మనము జీవించవలసిన శైలేమిటి అంటే మనము మన యొక్క నిరీక్షణ యేసయ్యే ఉండాలి. హల్లెలూయా. అందుకనే దావీదు మహారాజు అంటాడు, భక్తుడు తన యొక్క ఎస్టిమేషన్ అంతా కూడా ఐస్థాయిలో వేసుకున్నాడు. బైబిల్ లేఖనాల్లో దావీదు రాసినటువంటి కీర్తనలు చదివితే తను వేసుకున్న ఎస్టిమేషన్ అంతా దైవికంగా దేవుని దగ్గర అంటూ ఉంటాడు. ఏమనంటే, ఉదయాన్నే నీ కృప నా మీదకి వచ్చునుగాక అంటాడు. రావాలి ప్రభువా అని అన్నాడు. కన్నుల తట్టు నాకు కన్నులెత్తుచున్నా నాకు సహాయం నీవే అంటాడు. అంటే భక్తుడు తన నిరీక్షణ అంతా ప్రభువై ఉన్నాడు, తన ఆధారం అంతా ప్రభువై ఉన్నాడు, తన ధైర్యం అంతా ప్రభువై ఉన్నాడు. వాగ్దానం చేసిన వంటి వాడు నమ్మదగిన వాడు, ఆయన ఎలాగైనా కార్యాన్ని జరిగించుకుంటాడనే విషయాలను మన పరిశుద్ధ గ్రంథాల్లో అనేక లేఖన భాగాల్లో మనం చూసాం. కనుక మన జీవితాలలో ఏది ప్రాథమికంగా పనిచేస్తుందో ప్రభు ఆ సమయానికి అది ఖచ్చితంగా మనకు బయలుపరుస్తున్నారు వాక్యాల ద్వారా. ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయంటే, కాస్త ఏదో 3 ముక్కల ఉపదేశాలు వినేసేసి భక్తి చేస్తున్నాము కదా అని చెప్పేసి తృప్తి పడిపోతూ, బలహీనపరచబడుతూ, నిర్జీవపరచబడుతూ, ఏదో సంబరపడిపోతున్న వంటి భక్తి జీవితం చేస్తా ఉన్నారు. భక్తి విలువ నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకొని భక్తి చేయవలసిన అవసరం వచ్చిందని గుర్తించండి. భక్తి విలువ నీకు తెలియకపోవచ్చేమో, కానీ తెలుసుకొని భక్తి చేయవలసిన అవసరం ఎంతైనా వచ్చింది. అది మీరు గుర్తించగలిగితే రానున్న దినాల్లో మీరు సేవ్ చేయబడతారు. ప్రస్తుత దినాలు ఎంత భయంకరమైనవో నీకు అర్థం కావట్లేదు. ఈరోజు మానవ మనుగడకి పూర్తి వ్యతిరేకంగా మారింది ఈ సృష్టి. మనము ఇప్పుడు కోవిడ్ లక్షణాలు వస్తున్నాయి, గుర్తుపడుతున్నాము, దాన్ని నియంత్రించుకుంటున్నారు. కొంతమంది తగ్గించుకోలేకపోతున్నారు, కొంతమంది వారి జీవితాలు నిర్లక్ష్యంగా ఉండి అకాల మరణం చేత భూగర్భంలో వారు దేహాన్ని విడిచిపెడుతున్నారు. వారి ఆత్మను నరకానికి, లేదా దైవికంగా లేకపోతే నరకానికి, దైవికంగా ఉంటే ప్రభుకి అప్పగించుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, రాబోతున్న దినాలలో ఇంకా ఏ లక్షణాలు కనిపించిన స్థాయి మనం చూస్తాం. మనలో ఉంటుంది, జీవిస్తుంది, కానీ మనకి లక్షణాలు ఉండవు. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అంటే, అప్పుడు స్పిరిచువల్ గైడ్, పరిశుద్ధాత్మ సహవాసం మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహవాసం మనకుంటే మనల్ని ఎలా గైడ్ చేస్తా తెలుసా? మనం ఏం చేస్తున్నా కూడా ఆయన గైడ్ చేస్తుంది. మనకి ఏం కావాలన్నా ఇది గైడ్ చేస్తుంది. చాలా గొప్ప సహవాసం. మీరు వేరేగా అనుకోవద్దు, కానీ ఆయన దావీదు మహారాజు అంటే ఉన్నాడు, నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలుసు, నా నోటికి మాట రాకముందే అది నీకు తెలుసు, ఆకాశమునికి ఎక్కిపోయిన అక్కడ సముద్రము దిగాంతరమునికి వెళ్ళను, అక్కడ నీవు ఉన్నావు, నువ్వు నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకుని చూన్నావు, నేను కూర్చుంటా, నేను లేచుట సమస్తం నీకు ఎరుకగానే ఉంది అంటున్నాడు. ఎంత అద్భుతమైన సహవాసంలో ఈరోజు మనకి కనుపరుస్తున్నాడో చూడండి. ఈ పూట నీ కూరలో ఉప్పు ఎక్కువైనా ఆయన చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అంటే అవన్నీ చూస్తాడంటే, అవును, ఆయన ఏమంటున్నాడంటే, నేను కూర్చుంటా లేచుట ఆయన చూస్తున్నాడు. నీ ప్రతి చర్య ఆయన దృష్టిలోకి వెళ్ళిపోగలిగితే, నీకేం కలిగినప్పుడు ఆయన నీకు తెలియచేస్తాడు. నీకు ఏదో తేడాగా ఉంది బిడ్డ, నువ్వు చర్య తీసుకోవాలి, నువ్వు ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా నువ్వు వెళ్ళాలి, ఈ విధంగా నడుచుకోవాలని గైడెన్స్ ఆయన ఇస్తాడు. ప్రస్తుత దినాల్లో మన జ్ఞానం చేత గుర్తించలేము, మనకున్న వంటి టెస్టుల చేత గుర్తించలేము, మనకున్న పరిస్థితులు ఏమీ కూడా మనల్ని చేయలేము. కానీ దీన్ని ఎదుర్కోవడానికి మాత్రం ఖచ్చితంగా దేవుడు మంచి మెడిసిన్ మనకి అందుబాటులో దయచేస్తారు. ఖచ్చితంగా ప్రజలు రక్షిస్తాడు. ఎంతో మంది కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు, ఎంతో మంది వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఖచ్చితంగా తగిన క్షేమకరమైన, సురక్షితకరమైన వంటి అవిశ్వాసులు లేదా విశ్వాసులు చాలా మంది బలహీనపరచబడ్డారు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. అయినప్పటికీ కూడా పరిస్థితులు
కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి, గుర్తించండి. అందుకనే దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, మీరు ధైర్యం కోల్పోవద్దు. ఏ విషయాల్లో ధైర్యం కోల్పోవద్దు. నీ జీవితంలో చేస్తానన్నది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఉదయాన్నే నేను పర్యటన చేస్తూ ఉన్నాను, దేశమందులో నమ్మకమైన వంటి వారు నా దగ్గర నివాసం చేయడానికి నేను పరిశోధిస్తున్నాను. ఒకవేళ ఎందరైతే నేను చూస్తూ ఉన్నప్పుడు బతిహీనులు కనిపిస్తే వారిని సంహరిస్తాను అంటున్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రతి ఉదయం ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు చాలా చక్కగా మాట్లాడుతూ, ఉదయాన్నే నా కంఠధ్వని నీకు వినిపించేలాగా, నీ చెవులు జుచ్చుకునేలాగా నేను సిద్ధపడుతున్నానయ్యా. ఉదయాన్నే నీ కొరకు నా ప్రార్థన సిద్ధపరుస్తున్నానయ్యా. ఉదయాన్నే నీ నీ యొక్క ప్రకాశవంతమైన కాంతి నా మీద ప్రకాశింపు చేయలాగా మీరు సహాయం చేయండి ప్రభువా అంటున్నాడు. ఎందుకనంటే మన తలంపులలో మన ఎస్టిమేషన్ ఎక్కడ తక్కువగా ఉండకూడదు. అంతా ఆయనే, అంతా ఆయనే, అంతా ఆయనే. చాలా మంది కాస్త ఏదైనా చిన్న బలహీనత వచ్చినా, చిన్నది ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఏమవుతుంటారంటే వెంటనే వాళ్ళు నిర్జీవంగా మాట్లాడుతూ ఉంటారు, బలహీనంగా మాట్లాడుతూ ఉంటారు, నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు, అవిధేయతగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బ్రతికి నీవు ఉన్నావంటే అది కేవలం దేవుని కృప. ఎన్నో పరిస్థితులు ప్రమాదాల్లో నువ్వు ఎప్పుడో ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయే పరిస్థితులే, కానీ ఈ రోజు దేవుడు నిన్ను బ్రతికించాడు. ఇప్పుడు వరకు బ్రతికించిన దేవుడు ఇంతకు ముందు ఎందుకు బ్రతికించాడు? అయితే బ్రతికించడానికి నీకు ధైర్యం కావాలి. అయితే దేవుడు వాగ్దానాలు నెరవేర్చడానికి నీకు ఓర్మి కావాలి. హల్లెలూయా. గత ముందు సంవత్సరంలో ఈ వైరస్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన సంఘములకి మన కుటుంబాలకు ఒక అద్భుతమైనటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. చూడండి, ఇక్కడ మనము 36వ వచనంలో చూస్తున్నాం. దేవుని వాగ్దాన ప్రకారమైన దేవుని చిత్తం కొరకైన ఓర్మి అంటున్నాడు. ఇక్కడ మనకి గత కొన్ని దినాలలో ఇంచుమించుగా మనకి ఆగస్టు ముందు నెలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఇంచుమించుగా ఈ నెలల్లోనే ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నా వాగ్దానాలకు సంబంధించినటువంటి, నా మాటలకు సంబంధించినటువంటి ఓర్మిని బట్టి, చదవండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం అంటే ఇంచుమించుగా పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇచ్చినటువంటి వాగ్దానం. అప్పుడు కూడా భయంకరంగా పరిస్థితి, మిడతల దండు వస్తూ ఉంది. కరోనా వైరస్ కూడా చాలా భయంకరంగా దాడి చేస్తున్నటువంటి సమయాలలో పోయిన సంవత్సరం ఇదే నెలలో దేవుడు ప్రామిస్ చేశాడు, లోకమంతటి మీదకి వస్తున్న శోధన కాలంలో నేను కాపాడుతాను అన్నాడు. ఖచ్చితంగా పోయిన సంవత్సరం అందరినీ కూడా క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడాడు. ఆయన భద్రత ఇచ్చాడు. ఎన్నో విపత్తుల్లో నుంచి ఒకవేళ దీని వారిన పడినప్పటికీ కూడా దేవుడు స్వస్థత ఇచ్చి క్షేమంగా సురక్షితంగా ఉంచాడు. ఇంచుమించుగా మన పిల్లలు మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. దేవుడు ఎంతగానో బ్లెస్ చేశాడని నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క నెలలో ఇచ్చినటువంటి వాగ్దానం లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనం గమనించితే కనుక ధైర్యము విడిచిపెట్టకుండా మనం జీవించాలి.
చాలా మంది ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రాథమికంగా ధైర్యం చాలా అవసరము. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:12. యాకోబు రాసినటువంటి పత్రిక 1:12. యాకోబు రాసినటువంటి శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రతిఫలము యొక్క గొప్ప బహుమానము అంటున్నాడు. ధైర్యముతో మనం ఉండగలిగితేనటండి దాని ప్రతిఫలము యొక్క గొప్ప బహుమానం ఏమిటి అంటే మనము జీవ కిరీటాన్ని ధరించుకుంటాం. సజీవమైన దేవుని చేతిలో నక్షత్రాల వలె కనిపరచబడతాం. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి ప్రారంభం నుంచి చదువుదాం. 12వ అధ్యాయం శోధన జయించువాడు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. చాలండి. శోధన సహించి శోధనకు నిలిచి, అంతేగాని ప్రభు నాకు కరోనా రాకుండా చేయండి అని ప్రార్థన చేయండి, కానీ వస్తే భయపడవసరం లేదు. శోధన జయించాలి, శోధనలో నిలిచి ఉండాలి. అంతే తప్ప చాలా మంది నాకు రాదు అనేవంటి మూర్ఖంగా ఉండొద్దు. వస్తే తగిన సమయంలో ప్రభు గైడెన్స్ తీసుకోండి, ఆత్మ సంబంధంగా నడిపించబడండి. మూర్ఖులుగా దుర్మార్గులుగా బతిహీనతతో ఉండవద్దు. చాలా మంది దుర్భాగ్యంగా ఉంటున్నారు, అవిశ్వాసంగా ఉంటున్నారు, ఆచారాలతో ఉంటున్నారు, అలవాటులతో ఉంటున్నారు, మూర్ఖతతో ప్రవర్తిస్తున్నారు, దుర్భాగ్యంగా నివసిస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక చాలా మంది ఇప్పుడు స్టాండ్ తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు వాగ్దానాలు చాలా గొప్పవి. ఇశ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ ప్రాంతం మీదకి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా దేవుడు సురక్షితంగా కాచి కాపాడుతున్నాడు. చాలా చిన్న జనాభా అయినా చిన్న ప్రాంతం అయినా సరే ఈరోజు అన్ని దేశాలకి అది చాలా హై లెవెల్లో నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేవుడు వాగ్దానం అనేది నిరంతరం నిలిచి ఉంటుంది. కొన్ని సమయాలలో దేవుని వాగ్దానాన్ని, దేవుని కృపను విడిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మన సౌలు విషయంలో చూస్తే సౌలును శాశ్వత రాజుగా ఉంచాలనుకున్నాడు. శాశ్వత రాజుగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు, కానీ సౌలు అనుకున్నాడు తన తుచ్చమైన స్వభావాలను విడిచిపెట్టుకోలేక తనకు తానే ఆ శాశ్వత సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుడి ఎస్టిమేషన్ మన మీద ఎప్పుడు కూడా నిశ్చయంగా నిలిచి ఉంటుంది. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది క్షేమకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. కానీ ఎవరైనా సరే దేవుడిచ్చిన దీవులు తీసుకుపోవడానికి ఎవరికి అర్హత లేదు. కానీ స్వయంగా నీలో క్రియ చేస్తున్నటువంటి అపవాది మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆ ఏదైనా బహుమానాలు ఉన్నాయో, అర్హత ఉందో దాన్ని తీసివేసి అనర్హతలోనికి నడిపిస్తుంది. దేవుడు ఒక గొప్ప అర్హత ఇచ్చాడు ఆదాము అవ్వకి. ఆ అర్హతలో నుంచి తొలగించి అనర్హతను అనుగ్రహించింది. దానివల్ల దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఈ రోజు మనకి నిశ్చయంగా దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఈ భయంకరమైన విపత్తు సమయంలో ధైర్యముగా ఉండండి. వాగ్దానాలను బట్టి విశ్వసించి ప్రార్థన చేయండి. వాగ్దానములను ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దానికి స్తోత్రం కలుగును గాక. సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు
మనసా సోలిపోవలదు. ఇరుకులు ఈ కాటులు నిన్ను చుట్టిముట్టినను, ఇరుకులు ఈ కాటులు నిన్ను చుట్టిముట్టినను. మాట ఇచ్చిన దేవుడు మరచిపోతాడా? మాట ఇచ్చిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు, మనసా సోలిపోవలదు. కాబట్టి మనుషులు నమ్మదగిన వారు, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4:6. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలోని చింతపడవసరం లేదు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, పని ఒత్తిడి, ఏదైనా ఉద్యోగం, వ్యాపారం దగ్గర, లేదా ఏదైతే భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య ఏ శోధన అయినప్పటికీ చింతపడకూడదు. చింత ఎవరి కోసం? చింత ఎవరిది? లోక సంబంధమైన చింత. నువ్వు పాపముల కోసమే తప్ప దేని కోసం ప్రభు దగ్గర కానీ లోకంలో కానీ చింతించే అవసరం లేదు. మానవులకు కాదండి, ఏడుపు వస్తుందండి, కన్నీళ్ళు వస్తుంది. మన మానవ దేహాన్ని, మానవ స్వభావాన్ని విడిచిపెట్టాం. క్రీస్తుతో పాటు మనం చనిపోయి తిరిగి లేచాం. మనలో జీవించవలసింది క్రీస్తు నీతే తప్ప మన స్వనీతిని మనలో జీవింప చేయకూడదు. మన చింత ఎందుకు? మన బాధ ఎందుకు? మన యొక్క నిట్టూర్పు ఎందుకు? మన యొక్క నిర్లక్ష్యం ఎందుకు? దేవుడు అంటున్నాడు, దేని విషయంలో మీరు చింతించే అవసరం లేదు, కానీ మీరు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయడం మీ వంతు, కార్యం చేయడం నా వంతు. కానీ మీరెందుకు చింతిస్తూ ఉన్నారు? బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు చింతించి నీ ఎత్తు మూరనేమి కూడా చేసుకోలేవు. ఎందుకు నీ చింత? కనుక ప్రియులారా, ఒక ట్రైన్ దారి తప్పి నీ ఎదురుగా వస్తున్నప్పటికీ నువ్వు భయపడలేనటువంటి విశ్వాసంలో ఉండాలి. నీ విశ్వాసం కత్తిపట్టుకొని ఒక పరిగెడుతూ ఒక వ్యక్తి వచ్చి పొడిచినప్పటికీ కూడా నువ్వు భయపడవసరం లేదు. చావుకైనా తల వంచాలి తప్ప నీలో భయం అనేది రాకూడదు. యుద్ధానికి వెళుతున్న సైనికుల్లో భయం ఉంటే యుద్ధంలో పోరాడలేడు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో దేవుని సైనికులుగా ప్రయాణిస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా ప్రయాణిస్తున్నాం. ఏ సమయంలో అయినా ప్రభు చిత్తం. కానీ మనం చేయవలసింది ఏంటంటే మనము చింతించవలసిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తువు కుయ్యవు కోటలో కూర్చుకోవు, కానీ వాటిలో పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. అద్భుతంగా మన ప్రతి అవసరమును తీరుస్తాడు. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది, నా మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరమును తీరుస్తాను. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే నా మహిమైశ్వర్యము చొప్పున అన్నాడు. అంటే ఆయనకున్న మహిమైశ్వర్యం ఎంతో ఉంది. ఆయన మహిమైశ్వర్యం నువ్వు కొలవగలవా? ఎంతో ఎడల్పు కొలవలేము, ఎంతో ఎత్తు కొలవలేము, ఎంతో లోతు కొలవలేము, ఎంతో ఎత్తు కొలవలేము. మనం కొలవలేనంత మహిమైశ్వర్యం ఆయన దగ్గర ఉంది. అందుకంటున్నాడు, దాని ద్వారా నీ ప్రతి అవసరమును నేను తీరుస్తాను. మనకి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే మనం ఏం చేస్తామంటే చింతిస్తూ ఉంటాం. కాబట్టి చింత యావత్తు ప్రభు మీద వేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మనమంతా కూడా యేసయ్యే. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12-11. మరియు
ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం చూడండి. ప్రస్తుతం అంటే పరిస్థితి మీకు క్షేమకరంగా కనిపించాలి. అప్పుడు మీరు దేవుని నీతి ద్వారా మీరు నివసించగలిగితే అది మీకు ఏం చేస్తారట? సమాధానకరమైన ఫలమునిస్తుందట. హల్లెలూయా. ఎంత చక్కని వాగ్దానం. అందుకే కదా 35లో మనం చూసినప్పుడు మీ ధైర్యం ఏం చేస్తుందంటే ప్రతిఫలము కలుగునట్టుగా గొప్ప బహుమానంగా మారుతుంది అంటున్నాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? ప్రస్తుత పరిస్థితి బహుఘోరంగా ఉంది, క్షేమంగా కనిపించట్లేదు, జీవించడానికి అవకాశం లేదు, ప్రతిదీ విరోధంగా మారిపోయిన నేటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే మన జీవనం యొక్క ప్రయాణం పూర్తిగా మనం నిశ్చయతలోనికి నడిపించుకోవాలి. ఈరోజు దేవుడు వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేశాడే అనుకోండి, ఒక్కడు ఉండడు అందులో. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు తనకిష్టం వచ్చిన మార్గాన్ని ఏం చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా కొత్త మార్గంలోనికి ప్రవేశించడానికి లేదా నూతనమైన దాన్ని గైకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇక్కడ అంటున్నాడు, ఈ భయంకరమైన శ్రమల్లో శోధనలో మీరు ఏం చేయాలంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. పరిస్థితిని జయించేయండి, ప్రాక్టీస్ చేయండి. పరిస్థితిని ఎదిరికి ప్రయాణించే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు ఏం పొందుకుంటారు తెలుసా? సమాధానం అనే ఫలం పొందుకుంటారు. చూడండి, మరొకసారి వాక్యాన్ని చదువుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. చూడండి, ప్రస్తుతం సమస్త శిక్ష కూడా దుఃఖకరంగానే కనిపిస్తుంది, సంతోషకరంగా కనిపించట్లేదు. ఈ విధానంలో మనం ఏం చేయాలంటే కాస్త సాధన చేయాలి. విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం, ఓర్పు ఇలాంటి విషయాల మీద సరైన పట్టు సాధించగలిగితే భవిష్యత్తు గురించి నిశ్చయత మనకి ఎక్కువగా మనం నడవగలుగుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులే కదా మనకి బుద్ధి చెప్పేవి, ఇలాంటి పరిస్థితులే కదా నేను సరిచేసేవి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బరితెగించి ఉంటే గనక నీ జీవితం ఎవరు సరి చేస్తారు, ఎలాగ వెళ్ళిపోతుందో తెలుసా? జీవితం బ్రతకడం, చనిపోవడం, ఈ రెండు భాగాల్లోనే ఆలోచిస్తున్నాడు. పుట్టడం అనేది ఒక వ్యక్తి అయితే, మరణించడం అనేది ఒక వ్యక్తి అయితే, ఈ రెండింటికన్నా పై అంతస్తు ఏంటంటే మరణించిన తర్వాత ప్రవేశించే మరొక జీవితం. మానవుడు ప్రాథమికంగా తెలుసుకోవలసింది ఏంటంటే మరణించిన తర్వాత కలిగే మరొక జీవితం మీద పూర్తి పట్టు సాధించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు ఇప్పుడు కలిగినటువంటి శిక్ష ఏదైతే ఉందో, ఈ బాధాకరమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఇవి సంతోషం కలగజేయట్లేదు, దుఃఖమే కలగజేస్తున్నప్పటికీ దీంట్లో మీరు ఏమి ప్రాక్టీస్ చేయాలి? ఇందులో ఏం ప్రాక్టీస్ చేయమంటున్నాడు భక్తుడంటే, మీరు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయండి, ధైర్యాన్ని, నిరీక్షణను, ఓర్మిని, నీతిని, ఇవన్నిటిని మీరు స్థాపించుకోండి ఇలాంటి పరిస్థితుల్లో. అప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా? సమాధానం అనే ఫలాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని భక్తుడు చెప్తున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున
ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాము అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనం ప్రాథమికంగా గుర్తించవలసినటువంటి భాగం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎన్నో విషయాలకి మనం చెప్తూ ఉన్నాడు. దేవదూతల ద్వారా దేవుడు తన వాక్యాన్ని స్పిరిచువల్ ఆత్మ సంబంధంగా రాయించాడు. ఇవన్నీ ఇందులో ఒకటి పొల్లైనను సున్నైనను తీయడానికి పెట్టడానికి ఎవరికి అర్హత లేదు. దేవుడు స్ట్రాంగ్ గా దీన్ని సిద్ధపరచడం జరిగింది. ఇది మానవాళి ప్రతి వారికి అనుగ్రహించబడిన గొప్ప మాన్యువల్ బుక్. దీన్ని దేవుడు గొప్పగా సిద్ధపరిచి భూమి మీదకి పంపించాడు. కాబట్టి దీన్ని నువ్వు ఆధారం చేసుకోగలిగితే నీ జీవితం బ్రతుకుతుంది. నీ జీవితం జీవించడానికి అనుకూలంగా మార్చబడుతుంది. నీ బ్రతుకు గొప్ప బ్రతుకుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుడు ఇస్తున్న ప్రామిస్ మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుడిచ్చినటువంటి నిరీక్షణ మీద నువ్వు ఆధారపడగలిగితే నీ గొప్ప కృప ఇస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12:4 చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12:4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 21:4. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. మనం ప్రవేశిస్తున్న ప్రాంతం అలాంటిది. కాబట్టి ఎంతటి శ్రమలు ఎనతగినవి కావని మనం జీవించగలిగితే రానున్న దినాలలో కన్నీళ్లు ఉండవు. నాకైనా యేసు కట్లేను సుందరము బంగారిల్లు, కన్నీళ్ళు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. కనుక ప్రియులారా, అక్కడ కన్నీళ్ళు ఉండవు, కష్టం ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే మనకి దేవుడు నిశ్చయంగా ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము భూమి మీద నుంచి పునాదులు కలిగిన పట్టణం కొరకే నిరీక్షణ ఉంచాడట. ఎంత బాధ అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత దుఃఖమైనా మన వాగ్దానమును బట్టి ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. అపవాది అనే సాతాను అనేక మందిని, ఏర్పాటులో ఉన్న వారిని సైతం అదేం చేస్తుందట, తన వంకర మార్గాలలో నడిపిస్తుంది. కాబట్టి ప్రియుల చాలా భక్తి జీవితంలో సరైన అనుభవం, సరైన పట్టు సాధించకపోతే మీరు లోకంలో కలిసిపోవడానికి, లోకములో వెళ్ళిపోవడానికి సాతాను చాలా ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు నడిపించబడవద్దు. దయచేసి ప్రస్తుతముల గురించి వాగ్దానాల మీద, దేవుని వాక్యం మీద ఆధారపడండి. ద్వితీయోపదేశకాండం 33:27. ద్వితీయోపదేశకాండం 33:27. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు, బాహువులు నీ క్రింద నుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాశ్వతుడైన దేవుడు నీకు తన చేతితో, తన బాహుతో నేనేం చేస్తున్నాడు, సురక్షితంగా కాపాడుతున్నాడు. ఆమేన్. నిత్యుడగు దేవుడు తన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తున్నాడు. భయపడవసరం లేదు. దైవికంగా నడిపించబడటానికి ఎక్కువ ఆలోచన చేయండి. వాగ్దానం బట్టి నిరీక్షణ గలవారి ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అంటే ధైర్యం కోల్పోయే పరిస్థితులు రానున్నాయి.
పరిస్థితులు పూర్తిగా నీకు వ్యతిరేకంగా మారిపోయి ఉండొచ్చు. నీకు ఓరిమి అవసరం. వాగ్దానాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసుకున్న వడంబడిక, నీకు దేవుడిచ్చిన వడంబడిక, ఇవి చాలా ప్రాథమికంగా పనిచేస్తాయని గమనించి మీరు ఆలోచించండి. చివరిగా మరొకసారి వచ్చిన చదువుదాం. 27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. చూడండి, నిత్యముగా ఉండే ఆయన బాహు నీకెప్పుడు నిలిచి ఉంటుందండి. ఎంత గొప్ప దేవుడు. అందుకని దేవుడు అంటాడు, చూడుము నారి చేతుల్లో నేను చెక్కుని ఉన్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఆయన హస్తంలో మనం పెట్టుకున్నాడు. అందుకనే నిత్యము నుండి బాహువులు నీ కింద ఉంటాయి, నువ్వు దాని మీద నిలిచి ఉంటావు అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం ఆయన చేతిలో ఉన్నాం కనుక నిరీక్షణ ఉంచండి. ధైర్యమును విడవవద్దు. దయచేసి ధైర్యం కలిగి ఉండండి. దయచేసి వీలైనంత వరకు దైవికమైన స్పందనగా ఉండాలి. దైవికంగా స్పందించలేదు, దైవికమైన అనుభవానికి వెళ్ళేలా. దయచేసి చాలా మంది ఉపదేశాలు వెళ్ళలేకపోతున్నారు. మీ కొరకు దేవుడు బయలుపరిచినవి, మనందరి కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు వినలేకపోతే, వినలేని ఏ అయితే ఉన్నాయో అన్నిటిని వినండి దయచేసి. ఆ దేవుడు స్పష్టంగా సూటిగా మన జీవితాల కొరకు మాట్లాడినవి, అవేమో మామూలుగా మాట్లాడినవని మీరు అనుకోవు. దేవుడి దగ్గర వచ్చిన మెటీరియల్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది తప్ప మేమేదో తీసుకొచ్చింది ఏమీ కాదు ప్రియులారా. ఈ వాగ్దానం ఆయన ఇచ్చాడు, మీకు చెప్తున్నాం అంతే. నిమిత్త మాత్రం అంతే. దేవుడు తన మహిమను ప్రకటించడానికి మేము ఒక వ్యక్తులుగానే పనిచేస్తున్నాం. సమస్తము ఆయనే ఉన్నాడు కనుక వాగ్దానాన్ని చదువుకోండి, వాగ్దానాన్ని విడిచిపెట్టొద్దు, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి, నీ జీవాన్ని విడిచిపెట్టండి, విశ్వాసంతో ఉండండి. ఓరిమి అవసరం, ధైర్యము అవసరం. కాబట్టి మీరు ఓరిమి ధైర్యాన్ని ఈ నెల నుంచే ప్రారంభించండి, ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవుడు మరలా మనకు ప్రామిస్ చేసి ఏ విధంగా నడిపిస్తారు ఆ దినం వరకు కూడా దయచేసి వీటిని గట్టిగా పట్టుకుని ప్రార్థనలో ఎడతెగక మీరు ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు బ్లెస్ చేస్తాడు. దేవుడు వాగ్దానం ప్రకారంగా మీలో ధైర్యాన్ని, మీలో ఓర్మిని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.